హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిజా కిచెన్. ఈరోజు ఫిజా కిచెన్లో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, గుడ్లు, ఎర్రగడ్డలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టమాటాలు 2 పేస్ట్ చేసి పెట్టుకున్నాను, సాల్ట్ టేస్ట్కి తగినంత, కొబ్బరి 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ చెక్క లవంగా పౌడర్, ఆయిల్ 50 ml తీసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామా ఫ్రెండ్స్. పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనం ఆయిల్ వేస్తున్నాము. 50 ml ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఎర్రగడ్డలు కొంచెం లైట్గా వేగేంత వరకు మనం వేయించుకోవాలి. చాలాసేపు వేయించకూడదు, కొద్దిగా వేయించాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేయాలి. తర్వాత మనకు దాంట్లో కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు, చెక్క లవంగా పౌడర్, సాల్ట్, కసూరి మేతి, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం ఎర్రగా ఫ్రై అయినంత వరకు మనము దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఎర్రగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము టమాటా పేస్ట్ని యాడ్ చేద్దాము. టమాటా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా దీంట్లో పేస్ట్. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయల్ని ఇలా కట్ చేసుకున్నాను పొడవుగా. కొంచెం వాటర్ వేసుకొని, ఉప్పు వేసుకొని దాంట్లో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మన వంకాయలు కొంచెం కలర్ మారేంత వరకు మనం హీట్ మీదనే బాగా మిక్స్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ మీదనే. కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి వంకాయలు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది కదా. చూడండి. ఇప్పుడు మనం దాంట్లో వాటర్ యాడ్ చేసుకుందాము. మన వంకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు దాంట్లో 100 ml వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత దీనికి లిడ్ పెట్టేద్దాము. 1 విజిల్ వచ్చేంత వరకు మనము వెయిట్ చేద్దాము. మన 1 విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు స్టీమ్ అంతా బయటికి తీసేసి ఓపెన్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మన వంకాయలు హాఫ్గా ఉడికిపోయాయి. ఇంకా సగం క్వాంటిటీలో ఉడకాలి. ఇప్పుడు నేను గుడ్లు వేసుకుంటున్నాను. గుడ్లు వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేయొద్దండి. కాసేపు అలాగే ఉండనివ్వండి, ఒక 2 మినిట్స్ వరకు. దానిపైన మూత పెట్టేద్దాము. అది కిందికి పైకి కలపకుండా అట్లే మూత పెట్టేయండి.
2 మినిట్స్ తర్వాత మూత తీసి బాగా కలపండి. కొద్దిగా అలా కిందికి పైకి కలపండి, ఎక్కువ మిక్స్ చేయొద్దు. మనం గుడ్లు వేసాం కదా, దాంట్లో ఎక్కువ మిక్స్ అయిపోతుంది. అలా కొంచెంగా కిందికి పైకి మిక్స్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేయండి. దాంట్లో కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుదాము. ఇప్పుడు మన వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోను, రోటీలోను, పూరీలోను బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మన వంకాయ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఇలాగే నా రెసిపీస్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్.